హాయ్ అందరికీ. ఇవాళ సర్వపిండి వేస్తున్నా. ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి, తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ఫస్ట్ ఎల్లిపాయ జీలకర్ర ఇట్లా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ సర్వపిండి అయితే మా అత్తమ్మ అయిపోయింది నాకైతే ఇట్లా వేసుకున్నాడు. బాగా మెత్తగా చేసుకోకూర్రి, సరిపోతుంది. ఇట్లా దీన్ని తీసుకోర్రి. మనం ఏదైతే పిండి కలుపుకుంటున్నామో అందులో వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే బాగానే వేసుకుంటా. తర్వాత ఉల్లిగడ్డలు, తర్వాత నువ్వులు ఫ్రెండ్స్, తర్వాత శనగపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు కారం అయితే కారం బాగుంటుంది, కొంచెం వేసుకుంటున్నాను నేనైతే. సేమ్ పిజ్జా స్టైల్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు పిజ్జా తిన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఒక్కటే ఏంటిదంటే పిజ్జా లెక్క రావాలంటే మనం కూర వండుకునే గంజి ఉంటుంది కదా ఫ్రెండ్స్. కూర వండుకునేది ఎప్పుడు సర్వపిండి పెట్టుకున్నా కూర వండుకునే గంజి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకుంటున్నాను తగినంత. తర్వాత పిండి పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా పిండి వేసుకొని మొత్తం మంచిగా మిక్సీ చేసుకోవాలి, మొత్తం కలుపుకోవాలి. ఇట్లా పిండిని చూడండి, ఇట్లా మొత్తం మిక్సీ చేసుకోవాలి. మనం కింది నుంచి ఏవేవి అయితే వేసుకున్నామో అవన్నీ మొత్తం కలవాలి ఫ్రెండ్స్. పొడి పిండినే మనం ఏమేమైతే వేసుకున్నామో మొత్తం కలవాలి. అప్పుడే ఉప్పు, కారం, ఎల్లిపాయ, జీలకర్ర మొత్తం పిండికి కలుస్తుంది. ఒకవేళ ఉప్పు కారం తక్కువ అయినట్లయితే మనం ఈ పిండినే టేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. టేస్ట్ చేస్తే దానికి సరిపడం వల్ల మనం వేసుకోవచ్చు. వాటర్ పోసుకోవాలి. కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇక ఇట్లా మంచిగా ఇలా చుట్టూ మొత్తం తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇట్లనే చేయాలి ఫ్రెండ్. మంచిగా గట్టిగా తీసుకోవాలి. ఇదంతా బాగా మెత్తగా ఉండొద్దు. ఇట్లా అంటే మంచిగా ముద్దకు రావాలి. అప్పుడే మంచిగా వస్తుంది. ఇట్లా కాసేపు వేసుకొని మంచిగా ఇట్లా గంజుకు ఇది మనం ఎలా అయితే తీసుకుంటాం గమాలన గంజ దానికి మొత్తానికి ఇట్లా అంటకుండా రావాలి ఫ్రెండ్స్. మొత్తం నీట్గా మీకు ఈజీగా చెప్తున్నా. దీన్ని ఇప్పుడు ఇట్లా మనం ఎన్ని అయితే పెట్టాలనుకుంటున్నామో అన్ని ముద్దలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు
ఆయిల్ పోసుకుంటున్నా గంజులో. ఎప్పుడు పెట్టినా కూర గంజుల్లో పెట్టాలి ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం వేసుకుంటా నేను, చూడండి. ఇది మొత్తం గంజుకు ఇట్లా నీట్గా రుద్దాలి అట్లా. మనం ఏదైతే పెట్టాలనుకుంటామో ముద్దను తీసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం ప్రెస్ చేసుకోవాలి, చూడండి ఫ్రెండ్స్. కొంచెం మందంగానే ఉంటుంది, సేమ్ పిజ్జా తిన్నట్టు అవుతుంది ఫ్రెండ్స్. నేనైనా కూడా చూపిస్తా. అంతే, దీనిలో చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. ఇందులో వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, చూడండి. నేనైతే ఇన్ని వేసుకున్నా. జస్ట్ ఇట్లా పెనాన్ని కూడా ముట్టుకోవాలి ఫ్రెండ్స్. దీనిని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీకు అయిన తర్వాత నేను చూపిస్తాను. దీనిలో కూడా కొన్ని వాటర్ వేసుకోవాలి, ఉడకాలి కదా, లేకపోతే బాగుండదు. ఇదిగోండి ఫ్రెండ్స్, గంజి పిండి తయారైంది. లోపలి మీదనేమో